చదివారు. నేను కాను క్రీస్తే. ప్రతి క్రైస్తవుడు చదువు వచ్చిన 10 పిల్లలో బాగా చదవవలసినటువంటి పుస్తకం. మీకు హ్యాండ్ బ్యాగ్ ఉంటే దయచేసి ఈ పుస్తకాన్ని క్యారీ చేయండి ఎల్లప్పుడూ. నా స్టూడెంట్ బ్యాగ్లో నేను ఒకసారి ఏం చూశానంటే అద్దం చూశాను. ఏంటమ్మాయి అద్దం తీసుకుని వచ్చావేంటమ్మాయి అన్న. రోజు ఇది నా బ్యాగ్లో ఉంటుంది సార్ అని అన్నదనమాట అమ్మాయి. రావటానికి మేము లేట్ అయితే మా పిల్లలు ఏం చేస్తారని అంటే అద్దం తీసుకుని ఇలా చక్కగా చూస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు క్యారీ చేస్తారంట ఆ అద్దాన్ని. ఏమండి, బాహ్య సౌందర్యము మీద ఇంత తృష్ణ, ఏమండి ఇంత ఆసక్తిని మనం కలిగి ఉంటే అంతరంగిక ఏమండి సౌందర్యం ఎడల మనం ఎంత ఇంకా తృష్ణ కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని ఏమంటే ఒక 16 సంవత్సరాల పిల్లోడు చెప్పారు. దావీదు గారు తన 16వ ఏట ఆత్మను పొందారు అని మనం నేర్చుకున్నాం. ఏమండి, ఒక 16 ఇయర్స్ ఏజ్ కలిగినటువంటి కుర్రోడు ఏ విషయాల మీద అపేక్షను కలిగి ఉంటాడు? ఏ విషయాల మీద అపేక్షను కలిగి ఉంటారు చెప్పండి. వారి యొక్క మనసంతా ఎటువంటి విషయాలతో నిండుకొని ఉంటుంది చెప్పండి. లోకములో ఉన్నటువంటి ప్రేమ, ఏమండి వాళ్ళ యొక్క కలలు రాని ఎవరైతే ఉన్నారో వారితో వాళ్ళ హృదయం నిండుకొని ఉంటుంది. కానీ ఈ వ్యక్తికి ఏమండి ఎటువంటి తృష్ణగొని ఉన్నాడు అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నదంట. దేవుని కొరకు తృష్ణగొనేటట్లుగా ఉందంట దావీదు గారి యొక్క ప్రాణం. ఏమండి, తన యవ్వన వయసులో చూపినటువంటి ఆ వైవాహిక ప్రేమ యొక్క గుర్తులు, ఏమండి తను చనిపోయేంతవరకు దానిని కాపాడుకొనుటకును ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దావీదు. ఒక్క బత్షెబా విషయంలో తప్ప. ఏమండి, మరి ఏ విషయంలోనూ దావీదు గారు పాపం చేసినట్లుగా మనం బైబిల్లో చదవము. పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరచలేదు. ఏమండి, దాని యొక్క ప్రతిఫలము నీ వంశంలో నుంచి ఒక వ్యక్తిని నేను తరతరాలకే రాజుగా ఉంచుతానని చెప్పారు. మనము కూడా పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి సేవించినట్లయితే, ఆయనను మనము హత్తుకొనినట్లయితే, నేటి వరకు మీరు ఆయనను హత్తుకొని ఉన్నారు కనుక మీరు సజీవులై ఉన్నారు అని వాక్యంలో ఉంది. అలా మనం హత్తుకున్నట్లయితే మనం ఆత్మలో ఏమండి సజీవంగా ఉంటాం. ఆత్మలో సజీవత్వం అనేది ఏమండి మనల్ని ప్రకాశమానంగా చేస్తుంది, మనల్ని సౌందర్యవంతులుగా చేస్తుంది. మీ ముఖములలో బాధ ఉందని అనుకోండి, ఏమండి ముఖం తేటగా కనబడుతుందా డల్గా కనబడిద్దా చెప్పండి. ఏంట్రో ఈరోజు ఏంది నీ మొహం ఏంది డల్గా ఉంది అని అంటాం. అదేం లేదండి బాగానే ఉందని అంటే లేదు నువ్వు ఏదో బాధపడుతున్నావు లోపల, అందుకని నీ ముఖంలో కనబడుతుందని అంటాం మనం. అదే సంతోషంగా ఉన్నావు అనుకో, ఏంట్రో అలా మొహం వెలిగిపోతుంది ఏంది మామూలుగా లేదుగా, ఏమో సంతోషంగా ఉన్నట్టున్నావుగా అంటాం. ఏమండి, మనము కూడా ఈ దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడినట్లయితే ఏమండి ఎంత సౌందర్య ప్రకాశంగా మనం ఉంటాము. మధ్యాహ్న కాలపు తేజస్సు వలె మన ఆత్మ కూడా అటువంటి ప్రకాశమానాన్ని కలిగి ఉంటుంది. ఏమండి, చూసేవారికి ఆ వెలుగు యొక్క ఏమండి తీవ్రత ఏంటో తెలుస్తుంది.
ఇంటెన్సిటీ అంటారనమాట. ఇప్పుడు మా తమ్ముడు ఇది పెట్టిండు, ఎంత చక్కగా కనబడుతున్నాం మేము. అది ఒక చిన్న బల్బు పెట్టండి, 10 రూపాయల బల్బు, మనం బాత్రూంలో పెట్టి బల్బు తీసుకొచ్చి పెట్టండి, అది ప్రకాశమానంగా ఉంటుందా? ఏమండి, ఈ వెలుగు ప్రకాశమానంగా ఉంటుందా? మనము దేవుని ఆత్మచేత నింపబడే సంగతి మీద మన ఆత్మీయ తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఏమండి, మనం దేవుని ఆత్మచేత నింపబడే సంగతి మీద ఏమండి మన ఆత్మీయ తీవ్రత ప్రకాశత ఆధారపడి ఉంటుంది. ఆ దివ్య ప్రకాశత ఆధారము దేవుని ఆత్మచేత మనం నింపబడటం. ఎప్పుడు మనం దేవుని ఆత్మచేత నింపబడతాము అంటే పూర్ణ హృదయంతో ఆయనను మనం సేవించటం వలన. అవధులు లేనటువంటి ప్రేమ. ఏమండి, అవధులు లేనటువంటి ప్రేమ, రిస్ట్రిక్షన్స్ కలిగి ఉన్నటువంటి ప్రేమ కాదు. ఏమండి, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు అన్నట్లుగా కాదు. ఇదొక అవధానం, ఇదొకటి అవధానమాట. మీరేం తీసుకొస్తారు, మేమేం ఇవ్వాలా. ఏమండి, కానీ దేవుని ప్రేమ ఏమీ ఆశించి ఆయన మన కొరకు రక్తాన్ని కార్చలే. దేవుడు మన నుంచి ఏ ప్రతిఫలాన్ని ఆశించి రక్తాన్ని కార్చలేదు ప్రభువు. మనము పరిమళ వాసనగా ఉండటానికి ఆయన ప్రభు తనను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. మనం పరిమళ వాసనగా ఉండటానికి. ఏమండి, నీ కొరకు నేను రక్తాన్ని కారిస్తే నీవు నా కొరకు ఏమిస్తావు అని నన్ను అడగలే. వాక్యంలో ఏముందంటే మనము పరిమళ వాసనగా ఉండుటకును ఆయన తనను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు అని వాక్యంలో ఉంది. ఏమండి, ప్రేమకు ప్రతిగా మనం ప్రేమనే చూపించాలండి. ప్రేమకు ప్రతిగా మనం ప్రేమనే చూపించాలి. అది మనం ఎలా చూపిస్తాము? మనం సేవించే విషయం మీద, దేవునికి మనం విధేయత చూపే కొలమానం మీద మనం ఆధారపడి ఉంటుంది. ఆ కొలమానం ఏంటంటే దేవునికి చూపించే విధేయత. ఆ విధేయత మీద మన భక్తి మెట్టు ఆధారపడి ఉంటుంది. ఏమండి, అది మనం అర్థం చేసుకోవాలా. అది అర్థమవనంత కాలం ఏదో మనం సేవిస్తున్నాం అన్నట్లే ఉంటుంది. అంతే తప్ప ఈ రక్షకుని యొక్క ఔన్నత్యమును మనం ఏమాత్రం ప్రచురపరచలేము. ఈ రక్షకుని ఔన్నత్యం యొక్క విలువ మనకు తెలియదు, అస్సలుగా తెలియదు. ఏమండి, ఏదో మా అమ్మ నమ్ముకుంది, మా నాన్న నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను, అంతే. మా అమ్మగారు నన్ను తీసుకుని వస్తున్నారు, నేను వస్తున్నా. చల్తా హాయ్ అన్నట్టే ఉంటుంది అన్నమాట వ్యవహారం అంతా. మన ఆత్మ ఏమండి దేవుని దివ్య ప్రకాశతతో నింపబడాలి అంటే దేవునికి మనం సమీపంగా, దేవునిని మనం హత్తుకుని జీవించాలి. అటువంటి తృష్ణ మనం కలిగి ఉండాలి. ఏమండి, అటువంటి తృష్ణ మనము ఎప్పుడు కలిగి ఉంటాము అంటే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుణ్ణి మనము ఆశ్రయ స్థానముగా చేసుకున్నప్పుడు. ఏమండి, ఇక్కడున్న మనము ఏమండి దేవుణ్ణి ఆశ్రయస్థానంగా చేసుకున్నామా? ఈ ఉదయకాలపు వేళ ప్రభువు మనతో మాట్లాడటానికి ఆశ కలిగి ఉన్న అంశం ఏంటంటే, మనం దేవుణ్ణి ఆశ్రయస్థానంగా చేసుకున్నామా? దేవుణ్ణి మనం ఆశ్రయస్థానంగా చేసుకున్నామా? లేకపోతే ఏమండి మన స్వశక్తిని మనం ఆశ్రయస్థానంగా చేసుకున్నామా? అది మనం గ్రహించాలి. ఈ పుస్తకంలో ఈ దైవజనుడి పేరు వాచ్మెన్ నీ. ఏమండి, దీనివల్ల 35 రూపాయలండి. 35 రూపాయలు. ఈ గ్యాస్ కొరత వల్ల రేట్లు పెరిగిన తర్వాత ఒక 5 రూపాయలు టిఫిన్ రేట్ పెంచారు. ప్లేట్ 30 కాస్త 35 రూపాయలు అయింది. ఒక టిఫిన్ ఏమంటే ఒక ప్లేట్ టిఫిన్ ఖరీదు ఈ పుస్తకం. కానీ ఈ
పుస్తకాన్ని మనం చదివినట్లయితే దేవుని ఆత్మచేత నింపబడతాం. ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడతాం. ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు బాగా చదవండి. అది చదివి ఈ పుస్తకాన్ని మనం చదివినట్లయితే దీనిలో ఈ భక్తుడు పొందుపరిచినటువంటి అంశాలు మనకు బోధపడతాయి. ఈ వేసవిలో ఏం చేస్తున్నారు? పనులేమీ లేవు, చక్కగా మంచి ఎల్ఈడీస్ వచ్చాయి మనకి, టీవీలు. ప్రశాంతంగా టీవీ పెట్టుకుని మనం ఏమండి టైం పాస్ చేస్తున్నామా? ఇంకా మార్పు నొందినటువంటి సహోదరులు అయితే ఆ పనికి మాలిన జబర్దస్తులు అవన్నీ పెట్టుకుని సమయాన్ని వృధాపరుస్తూ సంతోషించుచు వారి యొక్క ఆత్మను నష్టపరుచుకొనుచు ఇటువంటి పుస్తకాలను మనం ధ్యానించినట్లయితే దేవుని ఆత్మచేత బలంగా నింపబడతాం. ఖచ్చితంగా దేవుని ఆత్మ మనం పొందుకుంటాం, దేవుని అభిషేకాన్ని మనం పొందుకుంటాం ఈ పుస్తకాన్ని చదివితే. దీనిలో అంత మంచి సంగతులను పొందుపరిచారు, అంత మంచి సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా కలిగి ఉండవలసినటువంటి పుస్తకం. నేను క్రైస్తవునని ఎలా తెలుస్తుంది? నేను చర్చికి వెళ్తున్నానని ఎలా తెలుస్తుంది మీకు? ఈ బైబిల్ పట్టుకుని వస్తుంటే తెలుస్తుంది అందరికీ. అటువంటి యోగ్యత కలిగినటువంటిది ఈ పుస్తకం కూడా. అటువంటి యోగ్యత కలిగినటువంటిది కూడా ఈ పుస్తకం. దయచేసి ఈ పుస్తకాన్ని మీరు తీసుకోండి, మీరు చదివి దీనిలో ఉన్నటువంటి సారం పిల్లల హృదయాలలో ఇమికేటట్లుగా చేయండి. మీరు తల్లిదండ్రులైనటువంటి వారు దీనిలో ఉన్నటువంటి సారము పిల్లల హృదయాలలో ఇమికేటట్లుగా చేయండి. వాళ్ళు పచ్చగా ఉంటారు. వారి ఆత్మీయ జీవితం క్రీస్తు కొరకు నిత్యము ఉబుకుచూ ఉంటుంది. వారి యొక్క జీవితంలో వారు 12 కాపులు కాస్తారు. ప్రతి నెల కాపు కాచినట్లుగాను 12 నెలలకు 12 కాపులు కాచినట్లుగాను వారి జీవితం అంతా క్రీస్తు కొరకు మంచి ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించి రానున్న తరములకు వీరు మాదిరిని చూపుతారు. దేవుడు మాదిరి ఉంచిపోయెను అని వాక్యంలో ఉన్నట్లుగాను ఇటువంటి మాదిరి కలిగినటువంటి జీవితాన్ని నేటి తరపు మన పిల్లలు చూపుతారు రానున్నటువంటి తరాలకు. ఇచ్చారు అనంటే దాని వలన ఉపయోగం ఏంటన్నది తల్లిదండ్రులు గ్రహించట్లే. నేటి క్రైస్తవపు తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి నాసిరకమైనటువంటి అంశం ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తు క్రీస్తు యేసు కొరకు పిల్లల యొక్క భవిష్యత్తును మీరు చూసే విషయంలో ఆ దూరదృష్టిని మీరు కలిగి లేక మందదృష్టిని మీరు కలిగి ఉంటున్నారు. అది లోపం. అందుకనే నేటి తరంలో యవ్వనస్తులైనటువంటి పిల్లల్లో లేచి రక్షకుణ్ణి వారి భుజముల మీద మోసే విషయంలో నిర్లిప్తత కలిగి ఉన్నారు. అందుకనే తాండవిస్తుంది, వ్యతిరేకత తాండవిస్తుంది. ఇలాగే మనం ఉన్నట్లయితే ఎంతో దూరం లేదు, మన రాష్ట్రం కూడా చేర్చబడడానికి ఎంతో దూరం లేదు. ఈ దివ్యమైనటువంటి వాక్య ప్రకాశత మన పిల్లల నుంచి దూరం అవటానికి చాలా దగ్గరగా ఉంది. ఆ కరువు, ఆ లేమిడి చాలా దగ్గరగా ఉంది. మీరు యోసేపు వలె ఒక మంచి
ఆ తెలివి కలిగి ఉన్నట్లయితే, దూరదృష్టిని మీరు కలిగి ఉన్నట్లయితే ఏమండి, కరువు కాలంలో కూడా పోషింపబడతారు మన పిల్లలు. ఎందుకంటే ఈ దివ్య ప్రకాశత వారి హృదయముల మీద ప్రకాశించటం వల్ల ఏమండి, చీమలు వేసవిలో ఆహారమును సిద్ధపరచుకున్నట్లుగా ఈ దేవుని వాక్యము మీ పిల్లల హృదయములలో మీరు భద్రపరిచారు కనుక లేమిని కలిగినటువంటి, కరువు కలిగినటువంటి సమయములలో అది పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది, మనకి ఎంతో ఉపయోగపడుతుంది, మనకి ఎంతో ఉపయోగపడిద్ది. ఇది క్రీస్తుని మీరు ఆశ్రయస్థానముగా చేసుకున్నట్లయితే ఇటువంటి అవలక్షణములను మనకు అలవర్చుకుంటాం, ఇటువంటి అవలక్షణములను మనం అలవర్చుకుంటాం. ఏమండి, మీ అంత ఫ్రీ టైం మాకు దొరకట్లేదండి, మమ్మల్ని అర్థం చేసుకోనండి దయచేసి. మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి. మీ అంత సమయం దొరికితే దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా పసర పురుగులు, చీడ పురుగులు తినివేసినటువంటి కాలాలు ప్రభువుని గట్టిగా పట్టుకునైనా సంపాదించుకుంటాం, ప్రభువుని గట్టిగా పట్టుకునైనా సంపాదించుకుంటాం. యవ్వనమంతా పసర పురుగులు, చీడ పురుగులతో మా జీవితములను తినివేశాయి. తెలుసుకుని రక్షకుని వద్దకు వచ్చాక సమయం దొరకట్లే. దొరికిన కొంత సమయము సరిపోవట్లే, ఈ ప్రేమను తెలుసుకోవడానికి సరిపోవట్లే. దయచేసి మీకు సమయం ఉన్నప్పుడు ఈ వెలుగుని మీ మీద ప్రకాశించుకోగలిగినట్లుగా మీరు ఈ దివ్య వెలుగుకు స్థానం ఇవ్వండి. క్రీస్తుని మనం ఆశ్రయించండి. సరే, ఈ పుస్తకంలో ఏముందో చదివిన తర్వాత నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. ఈ పుస్తకంలో భక్తుడు ఒక మంచి మాటను రాశారు. ఇది మీతో పంచుకోవాలని నాకు తలంపు వచ్చింది. మనము ఎల్లప్పుడూ ఏదియో ఒకటి చేయునట్లు చూచుటియే శోధన యొక్క గురి. మన పనిని పరిశుద్ధాత్మకు అప్పగించిన ఎడల మనకు బాధ ఉండదు. ఏమంటే చదివేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఎల్లప్పుడూ ఏదియో ఒకటి చేయునట్లు చూచుటియే శోధన యొక్క గురి. మన పనిని పరిశుద్ధాత్మకు అప్పగించిన ఎడల మనకు బాధ ఉండదు. మన స్వశక్తిపై మనము పనిచేయునట్లు చూచుటయే సాతాను శోధనల యొక్క గురి. ఆ విధముగా చేయుటకు మన ఆశ్రయ స్థానము నుండి అడుగు బయట పెట్టగానే సాతానుకు విజయం లభించును. ఇంకొకసారి చదువుతున్నాను చూడండి. మన స్వశక్తిపై మనము పనిచేయునట్లు చూచుటయే సాతాను శోధనల యొక్క గురి. ఆ విధముగా చేయుటకు మన ఆశ్రయ స్థానము నుండి అడుగు బయట పెట్టగానే సాతానుకు విజయము లభించెను. క్రీస్తు యొక్క ఆశ్రయములో నుండి మనము కదలక శరీరమును పరిశ్రమలోనికి రాకయున్నంత వరకు కూడా మనలను పట్టుకొనజాలడు. ఏమంటే ఇక్కడ ఈ భక్తుడు ఏమి రాశారో నేను మీకు వివరిస్తాను. ఏమండి, మన స్వశక్తితో మనం చేయటము ఏమండి సాతానుడు కలుగు చేయటువంటి శోధన అంట. ఎలాగంటే, నేనే ప్రార్థన చేస్తా. మనము ఏదన్నా ఒక విషయంలో బంధింపబడి ఉన్నామని అనుకోండి. ఏమండి, ఏదన్నా ఒక శోధనలో మనం బంధింపబడి ఉన్నాము, లేదా ఏదైనా ఒక పాపంలో మనం బంధింపబడి ఉన్నాము. ఆ పాపం నుండి విడుదల పొందటానికి ఏమండి నేను ప్రార్థిస్తే చాలు అని అనుకుంటాం. మనం ఆ పాపం నుంచి మనం బయటికి రావటానికి నేను ప్రార్థిస్తే చాలు, ఇంక నాకు ఎవరి సహాయము అవసరం లేదు అని అనుకుంటాం.
అది మన స్వశక్తి మీద చేయటం. ఏమండి, మన సొంత శక్తిని మనం ఆశ్రయించటం అన్నమాట. మన సొంత భుజబలము మీద నేను ఏ విషయాన్నైనా సాధించగలను అని అనుకోవటం, అది ఎంత బుద్ధి తక్కువ ఏమండి విషయం. ఏమండి, అది ఎంత బుద్ధి తక్కువ విషయం అసలుకి. నా స్వశక్తితో నేను ఏదైనా చేయగలను అనుకోవటం, ఇది సాతాను యొక్క గురి అంట. ఏమండి, దాని తర్వాత ఏమంటున్నాడంటే, ఆ విధముగా చేయుటకు మన ఆశ్రయస్థానం నుండి అడుగు బయట పెట్టగానే సాతానుకు విజయం లభించును. మన ఆశ్రయస్థానం ఎవరు? దేవుడు మన ఆశ్రయస్థానము. దేవుణ్ణి మనము ఆశ్రయించుకోకుండా మన సొంత శక్తి మీద, మన స్వప్రయత్నము మీద మనం ఆధారపడి ఏమండి మన విజయమును సాధించవచ్చు అని అనుకోవటం మన మూర్ఖత్వం. అలా మనం మూర్ఖత్వంగా ఉండేటట్లుగా సాతానుడు మన శోధిస్తాడంట. క్రీస్తు ఆశ్రయస్థానం నుండి అంటే క్రీస్తుని మనం ఆశ్రయంగా చేసుకోకోకుండా, దేవుని మీద మనం ఆధారపడకోకుండా ఏమండి బాహ్య సంబంధమైనటువంటి సంగతుల మీద ఆధారపడేటట్లు చేయటమే సాతాను యొక్క ప్రయత్నం. అలా మనం బాహ్యమైనటువంటి సంగతుల మీద మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో సాతానుడికి విజయం వస్తుందంట. సాతానుడికి విజయం వస్తుందంట. దాని తర్వాత ఏమన్నారంటే, క్రీస్తు యొక్క ఆశ్రయములో నుండి మనము కదలక శరీరమును పరిశ్రమలోనికి రాకయున్నంత కాలము మనల్ని వాడు పట్టుకోడంట. ఏమంటే ఈ విషయాన్ని మనం చూద్దాం జాగ్రత్తగా. క్రీస్తు ఆశ్రయంలో ఉన్నామని అనుకోండి, అక్కడ మనం సేఫ్ సైడ్. వర్షం వస్తుంది, మీరు ఏదన్నా ఒక మంచి గృహం ఉంటే దాని కిందకి వెళ్తారా, చెట్టు కిందకి వెళ్తారా? బాగా వర్షం వస్తుంది అక్క, గాలి దుమ్ము, బాగా వర్షం వస్తుంది. మరి మనం చెట్టు కింద కురుగుతామా, ఏమండి సేఫ్టీ ప్లేస్కి వెళ్తామా? చెప్పండి. సేఫ్టీ ప్లేస్కి వెళ్తాం. చెట్టు కిందకి వెళ్ళొచ్చుగా, నష్టం ఏముంది? అది కూడా సేఫ్టీ ప్లేసే కదా. ఆ గాలికి అది ఇరిగి మన మీద పడితే, అందుకనే ఎప్పుడు వర్షం వచ్చినా గాలి దుమ్ములు వచ్చినా చెట్టు కింద ఆగొద్దని మీరే చెబుతారు మాకు. తల్లిదండ్రులైన మీరు మాకేం చెబుతారు వెళ్ళేటప్పుడు? అయ్యా గాలి దుమ్ము వస్తుంది, చెట్టు కింద ఆగబాకు, చెట్టు ఇరిగి మీద పడిద్ది, జాగ్రత్త అని అంటారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సేఫ్టీ ప్లేస్ ఏంటి? ఒక ఆత్మీయుడికి, ఒక క్రైస్తవుడికి సేఫ్టీ ప్లేస్ ఏంటి? ఏమండి, ఒక క్రైస్తవుడికి సేఫ్టీ ప్లేస్ ఏంటండి? దేవుడే, క్రీస్తే మన సేఫ్టీ ప్లేసు. ఆయన్ని మనం ఆశ్రయించినట్లయితే ఏమండి మనం చాలా సేఫ్టీగా ఉంటాము. అలా లేకోకుండా మన బాహ్యమైనటువంటి పరిసరాలు, వాటిని మనం ఆశ్రయించినట్లయితే మనం అపజయాన్ని చూస్తాము. ఇక్కడ ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీరు క్రీస్తు యొక్క ఆశ్రయంలో ఉన్నంతకాలం మీకు ఏ ఇబ్బంది ఉండదో, కానీ శరీరమును పరిసరములోనికి మీరు ఎప్పుడైతే వస్తారో, బాహ్య సంబంధమైనటువంటి సంగతుల్లోనికి మీరు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మిమ్మల్ని అపవాది శోధనకు గురి చేస్తాడు అని అంటున్నాడు ఈ భక్తుడు. ఏమండి, పౌలు గారు ఏమన్నారంటే, బాహ్య సంబంధమైనటువంటి సున్నతి కాదు, కానీ అంతరంగమందు సున్నతి అని రాశారు రోమిలకు రాసినటువంటి పత్రికలో. యూదులు 8వ దినమందు ఏమండి వారికి పుట్టినటువంటి మగపిల్లలకి సున్నతి చేస్తారు. మరి మనము ఏ రకమైనటువంటి సున్నతిని ఉందేమో చెప్పండి. యూదులు బాహ్యంగా ఉన్నటువంటి సున్నతిని పొందితే, మనము అంతరంగమందు మనం సున్నతిని ఉందాము. విశ్వాసము వలన ఏమండి ఈ దేవునికి మనం పిల్లలుగా ఉన్నాము. మన తండ్రి అయినటువంటి అబ్రహాము
విశ్వాసము వలన ఏమండి దేవునికి ఎలా పిల్లలుగా మారారో మనము కూడా ఆ విశ్వాసమును కలిగి ఉండుట వలన ఈ రక్షకునికి మనం పిల్లలుగా మారాము. అంతే తప్ప సున్నతి నొందుట వలన మనకి ఇటువంటి భాగ్యం దొరకలేదు. సున్నతి బాహ్య సంబంధమైనటువంటి సంగతి ఏమండి. కానీ అంతరంగమైనటువంటి సంగతి ఏంటంటే దేవుని యందు నమ్మిక కలిగి ఆయనను మనం ఆశ్రయించటం వలన మనం సున్నతి నొందాము మన ఆత్మలో. అది మనం అర్థం చేసుకోవాలి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము మన ఆత్మీయ జీవితంలో ఎవరిని ఆశ్రయిస్తున్నాము. బాహ్య సంబంధమైనటువంటి పరిశ్రమలను మనము ఆశ్రయిస్తున్నామా లేదా క్రీస్తును మనము ఆశ్రయస్థానంగా ఉంచుకున్నామా? ఇది ప్రతి క్రైస్తవుడు గమనిక కలిగి ఉండాలి. 2 సమూయేలు ఒకసారి చూడండి. 2 సమూయేలు 22వ అధ్యాయాన్ని మనం చూచినట్లయితే ఇక్కడ ఏమండి మన దావీదు గారు ఒక మంచి సంగతిని బోధిస్తున్నారు. 2 సమూయేలు గ్రంథము పాత నిబంధన 272వ పేజీ 22వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. నా దేవుని ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. ఏమండి ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్నటువంటి విషయం ఏంటో చూడండి. ఇక్కడ నా అనే పదాన్ని ఎన్నిసార్లు వాడారో చూడండి ఒకసారి దావీదు గారు. ఏమండి ఆయన నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఎప్పుడన్నా వాడామా మనం మన జీవితంలో ఈ పదాలని? ఏమండి ఎప్పుడన్నా ఈ పదాలను మనం వాడామా? నా కోట, ఏమండి నా శృంగము, నా శైలము, నా రక్షకుడు. ఎప్పుడు మనం వాడం అసలుకి? మనం వాడే పదాలు ఏంటంటే ఇవే. నా గురించి తెలుసా? అయ్యే ఉంటాయిగా మనం మాట్లాడేవి అయ్యే. ఏదైనా గొడవ వచ్చిందని అనుకో, మా వాళ్ళు పిలుస్తా. మా వాళ్ళు వచ్చారని అనుకో, వాళ్ళు నాకు ఎంత బలగా ఉందో తెలుసా నీకు? ఏం చేసుకోవడానికి? కానీ ఈ భక్తుడు నా కోట, నా ఆశ్రయ స్థానము, నా రక్షకుడు, నా శృంగము, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఇలా దేవుణ్ణి ఘనపరచటం వలన, ఆయన్ని ఆశ్రయించటం వలన ఏమండి దావీదు ఎన్ని విజయములను పొందారో తెలుసా? ఎన్ని విజయములను పొందారో తెలుసా? దావీదు యొక్క జీవితంలో ఏమండి 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పరిపాలించాడు దావీదు.
సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు. వీళ్ళ ముగ్గురు కలిసి ఇశ్రాయేలీయులు 120 సంవత్సరాలు పరిపాలించారు. ఒక 5 సంవత్సరాలు పరిపాలించి తర్వాత సీట్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కానీ ఈ భక్తుడు 40 సంవత్సరాలంటే 8 సార్లు ఏమంటే ఏకధీటిగా 8 సార్లు ఈయన ఎన్నుకోబడ్డాడు రాజుగా. ఇప్పుడు మనము సీఎం వ్యాలిడిటీ ఎంత అంటే 5 ఇయర్స్, వాళ్ళ వర్కింగ్ పవర్ 5 ఇయర్స్. మళ్ళీ తర్వాత ఎలక్షన్ జరుగుతాయి, మళ్ళీ ఆయన ఎలక్ట్ అవుతాడో లేదో తెలియదు. ఏమండి వారి యొక్క సీట్ను వారిని కాపాడుకోవడానికి పాపం రోజు వాళ్ళకి ఇబ్బంది. కానీ ఈయన గారు చూడండి 8 టర్మ్స్ అంటే 8 టైమ్స్ అన్నమాట. దేవుని మీద ఆధారపడినట్లయితే ఏమండి ఈయనతో పాటు వీరి తరము ఇప్పటికి కూడా పరిపాలిస్తుంది. ఏమండి ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఏమండి నెతన్యాహు, ఆయన కూడా యోధా సంతతికి చెందినటువంటి వ్యక్తే. ఎప్పటి దావీదు, ఇప్పుడున్నటువంటి ఏమండి ప్రెసిడెంట్ ఎన్ని తరాలో చూడండి ఒకసారి. ఏమండి అటువంటి యోగ్యత క్రీస్తును ఆశ్రయించటం వలన మాత్రమే జరుగుతుంది. ఏమండి ఆ భక్తి కొనసాగింపు క్రీస్తుని ప్రేమతో హత్తుకొనుట వలన మాత్రమే జరుగుతుంది. ఈ వ్యక్తి క్రీస్తును ఏమండి ప్రేమతో హత్తుకున్నాడు. ఎన్ని ప్రేమ గురుతులు చూయించుంటారో చూడండి దావీదు గారు. అసలుకి ప్రతి శ్రమలోను, ప్రతి కష్టకాలంలోనూ క్రీస్తును మాత్రమే ఆశ్రయస్థానంగా చేసుకున్నాడు. ఏమండి మీరు పైన చూడండి, 1వ వచనాన్ని చదవండి, ఇంకా మంచిగా బోధపడుతుంది మనకి. 1వ వచనాన్ని చదవండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఏమండి ఎప్పుడు ఇవన్నీ చెప్పారు? ఆయన నా కోట, ఆయన నా శైలము, ఆయన నా రక్షకుడు, ఏమండి ఆయన నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, ఆయన నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఎన్ని మంచి పదాలు ఏమండి పొందికిదంతా. దీని అంతటికి ఇంత ప్రేమను వ్యక్తపరచడానికి గల కారణం ఏంటంటే పైన ఏం చెప్తున్నాడు? మన దావీదు గారు సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి. ఏమండి ఏం చేశాడు? సౌలుకి చేసినటువంటి అన్యాయం ఏంటి? దావీదు గారు చెప్పండి. ఒక్కటి సహేతుకమైనటువంటి కారణం చెప్పండి. ఒక్క సహేతుకమైనటువంటి కారణం కూడా లేదు. ఏమండి ఏంటంటే ఆయన మనసులో నొచ్చుకోవటం వలన ఏంటి? ఆయన నొచ్చుకున్నది ఏంటంట? దావీదుకు 10,000 కొలిదేనంటే సౌలుకేమో 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని అన్నాడు. ఏముందండి దీనిలో? ఏమండి సంఘంగా ఉన్నటువంటి ఈ చిన్న మందలో ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతుంటుంటే సూటిపోటి మాటలో మనం అనాలా? గద్దొచ్చి కళేబరం మీద గుచ్చినట్లుగా ఏమండి మనం గుచ్చాలా వాళ్ళ మీదకు పోయి? ఎంత నాసిరకమైనటువంటి స్థితి! అయ్యో ఎంత నాసిరకమైనటువంటి స్థితి! ఇటువంటి కంప్లైంట్స్ ఏమీ లేవు దావీదు గారి జీవితంలో. ఒక్కటంటే ఒక్కటి, ఎబ్బే మనం ఆలోచించినంత నాసిరకపు ఆలోచన లేదు.
అస్సలకి లేదు. నీ వల్ల కాదు, నీవు చంపవో. అతని మేనల్లుడు, దావీదు గారి యొక్క మేనల్లుడు వచ్చి ఏమంటాడంటే, అభిషయ్ అనే వ్యక్తి వచ్చి, నువ్వు ఎట్టా చంపంటేనేమో దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తిని నేను చంపకూడదు, దేవుడు అది మెచ్చుకోడని అంటావు. సరే నువ్వు వదిలేయి, నేను వెళ్ళి ఆయన చంపుతానని అంటాడు. ఏమండి, సరే నువ్వు వెళ్ళి అని అనొచ్చుగా. అలా కూడా అనలేదు దావీదు గారు. లేదు అది తప్పు, ఆయన దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి, అతన్ని చంపి మన దోషమును మనం మూట కట్టుకోకూడదు అని తన మేనల్లుడికి ఇన్సిస్ట్ చేశాడు. ఏమండి, నోటి మాట చేత అయినను పాపం చేయలేదు. మన తండ్రి అయిన దావీదు తన శత్రువుల విషయమై నోటి మాట చేత అయినను పాపం చేయలేదు. ఎంత మంచి విజయము! ఏమండి, ఎంత మంచి విజయము! దావీదు సాధించినటువంటి విజయము ఎంత మంచి విజయము! మరి మనము మన ఆత్మీయ జీవితంలో మనం ఎటువంటి వాడుతున్నాము? నోటి మాట చేత అయినను పాపం చేయనటువంటి ఈ వ్యక్తి మన ముందు కనపడుతూ ఉంటే మనము ఇతరులని కించపరచటం, ఇతరుల గురించి మనం తప్పుగా మాట్లాడటం, తీర్పరివై మనం తీర్పులు తీర్చటం. సుప్రీంకోర్టు జడ్జ్ మన సంఘంలోనే ఉన్నారన్నమాట. సిజేఐ అంటారనమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సిజేఐ అంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన సంఘంలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి తీర్పులు మనం తీర్చడానికే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించింది. ఇక్కడే మన భక్తి మెట్టు తెలుస్తుంది. ఈ వ్యక్తి క్రీస్తును ఆశ్రయించటం వలన నోటి మాట చేత ఆయనను పాపం చేయలేదండి. మన తండ్రి అయిన దావీదు నోటి మాట చేత కూడా తన శత్రువుల విషయమై నోటి మాట చేత కూడా పాపము చేయలేదు. వీడికి వీళ్ళ అమ్మ పోలిక వచ్చింది, వీళ్ళ నాన్న పోలిక వచ్చిందని అని అంటాం కదా. మన తండ్రి అయిన దావీదు పోలిక మనలో ఎక్కడుంది? అది ప్రశ్న. మన తండ్రి అయిన దావీదు గారి యొక్క పోలిక మన ఆత్మీయ జీవితంలో కొట్టొచ్చేటట్లుగా కనబడుతూ ఉందా? శత్రువులు వరద వలె నీ మీద పొంగి పొర్లి పారినప్పుడు నీవు బాహ్య సంబంధమైనటువంటి పరిశ్రమలలోనికి వచ్చి నీ స్వంత బలమును, నీ స్వంత భుజబలమును ఉపయోగించి నీవు ప్రవర్తించుచు ఉన్నావా, లేదా వెంటనే క్రీస్తుని ఆశ్రయిస్తున్నామా? అది మనం చూడాలి. నేటి సంఘంలో అలెగ్జాంద్రు అనే కంచరివాడు నాకు ఎంతో అన్యాయం చేశారు అని తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది. వాడి విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి అని చెప్తున్నాడు పౌలు గారు. మీరు ఎప్పుడైతే బాహ్య సంబంధమైనటువంటి సంగతుల మీద మనసుంచుతారో ఇటువంటి నష్టాన్ని మనం చేకూరుస్తాం. సేవకి ఇటువంటి నష్టాన్నే చేకూరుస్తాం, సేవకులకు ఇటువంటి నష్టాన్నే చేకూరుస్తాం, మన మధ్యలో ఉన్న విశ్వాసులకు కూడా ఇటువంటి నష్టాన్నే మనం చేకూరుస్తాం. ఇది మనం గ్రహించాలా, ఇది మనం ఖచ్చితంగా గ్రహించాలా. ఈ గమనిక లేనంత కాలం అస్సలకే అభివృద్ధి ఉండదు. సౌలు అదే స్థానంలో ఉండిపోయాడు. కానీ మన తండ్రి అయిన దావీదు మెట్టు మెట్టుకు ఎదిగాడు. ఆ ఎదుగుదల ఆకాశాన్ని అంటింది.
ఆ ఎదుగుదల ఆకాశాన్ని అంటింది. మన మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల విషయమై ఒక పాజిటివ్ ఐడియాలజీ లేకపోతే, ఏమండి, ఒక పాజిటివ్ ఐడియాలజీ లేకపోతే ఇంకెట్లా? ఒక పాజిటివ్ ఐడియాలజీ అన్నమాట. అది లేకపోతే ఎట్లా? ఎదుగుదల ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఎదుగుదల ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? భారమే తప్ప ఎదుగుదల ఉండదు. ఇంకొక విషయం కూడా చెప్పాలని అనుకుంటున్నాను. బాహ్యమైనటువంటి సంగతుల మీద మనసుంచేవాడు ఏమండి గలిబిలికి లోనవుతాడు. తన జీవితంలో గలిబిలికి లోనవుతాడు. ఏం చేయాలో అసలుకి ఏం బోధపడదు వాడికి. ఎందుకంటే క్రీస్తు యొక్క మెల్లని స్వరము అతనికి ఒక మంచి సలహా ఇవ్వలేదు. మీరు ఎప్పుడైనా చూడండి, హడావల్లోనే బోల్డని తప్పులు చేస్తాం మనం. తెలివిగల్లోడంట సామెత ఉంది కదా, అట్లా హడావల్లోనే మనం బోల్డని తప్పులు నెమ్మదిగా ఉండండి, ఒక్క తప్పు కూడా జరగదు. హడావడిగా ఉంటేనే కూర మాడిద్ది, ఉప్పు ఎక్కువ వేస్తాం, అన్నం మాడిపోద్ది, అన్ని తప్పులు జరుగుతాయి ఆ రోజే. ఏమీ లేకుండా ప్రశాంతంగా ఓ మంచి పాట పాడుకుంటూ ఎంత చక్కగా చేయండి, ఎంత రుచికరంగా ఉంటాయో. అస్సలకి మామూలుగా పొగడరు. బా, ఈరోజు సూపర్, నీ చేతి వంట తింటాం నా పూర్వజన్మ సుకృతం అంటాడు వాడు. అదే మీరు హడావిడిగా ఉండి మారవండి, అదంతా ఆ డిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని చెడగొట్టండి, మామూలుగా ఉండదు ఇంకా ఆ రోజు. బాహ్య సంబంధమైనటువంటి సంగతుల మీద మనసు ఉంచేవారు ఏమండి నడిపింపును కోల్పోతాం. మందదృష్టిని మనం కలిగి ఉంటాం. మనకు నడిపింపు ఉండదు. కానీ మీరు క్రీస్తుని ఆశ్రయించండి, పెందల కాడని లేచి దేవుని యొద్ద మనం మోకరించి ప్రార్థించి దేవుని దివ్యవాక్యాన్ని ధ్యానించి మీ పనుల్లోకి మీరు వెళ్ళండి. అట్టట్ట అస్సలు కుదరదుగా. లేవాలా, మన పనులన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఏమంటే ఉదయాన్నే లేచి కుటుంబ ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి స్థానం ఇస్తున్నామా మన కుటుంబాల్లో? చెప్పండి. మన పక్కనున్న సహోదరులు, హైందవ సహోదరులు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత ఏ పనైనా చేస్తారండి. మనకు బుద్ధి రావాలా. ఏమండి, చేతితో చేయబడేటువంటి విగ్రహాలను పూజించే మన సహోదరులు అంత నిష్ట కలిగి వారు సేవించే విషయంలో అంత నిష్ట కలిగి ఉంటుంటే, సైన్యములకు అధిపతి అయినటువంటి జీవం కలిగిన దేవుణ్ణి సేవించే మనము ఇంకా ఎంత ఆసక్తి కలిగి మనం జీవించాలా? అటువంటి ఆసక్తిని మనం కలిగి ఉంటున్నామా? అటువంటి ప్రేమ ఈ రక్షకుని ఎడల మనం కలిగి ఉంటున్నామా? అది లేకపోతే మనం ఆశ్రయించలేము. ఒకసారి 28వ అధ్యాయం కూడా చూద్దాం. కీర్తనలు 28. కీర్తనలు 28లో కూడా ఇటువంటి పదాన్ని ఉపయోగిస్తారు దావీదు గారు. ఒక్క నిమిషం తల్లి, నేను చెప్తాను రా. 28:7 నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. చాలు తల్లి. ఏమండి, ఎవరి యందు మనము నమ్మకించుతున్నాము?
ఎవరి యందు మనం నమ్మకం ఉంచుతున్నాము? ఒకసారి లూకాసు వార్తలోకి వద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 28లో నేను ఒకటి చదువుతా. 31 చూడండి. 31 చూడండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఏమండి, ప్రతిదినము రక్షకుడు మన ఎడల చేయుచు ఉన్న కార్యం ఇది. మన నమ్మిక తప్పిపోకుండానట్లు, క్రీస్తు విషయమై మన నమ్మిక తప్పిపోకుండానట్లుగా ప్రతిదినము దేవుడు మన కొరకు వేడుకుంటున్నాడనే సంగతి మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఏమండి, మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటుని అని చెప్పారు. సాతాను ఏం చేస్తుందంట మనల్ని? ఏమండి, పైన ఒకసారి చూడండి. ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు. ఏమండి, ఎప్పుడు పట్టుకుంటారని చెప్పాను నేను ఇందాకలా. ఈ భక్తుడు ఎప్పుడు పట్టుకుంటాడని చెప్పారు మనల్ని, చెప్పండి. ఏమండి, సాతాను మనల్ని ఎప్పుడు పట్టుకుంటుంది అని ఈ భక్తుడు చెప్పారు. వాచ్మెన్ నీ గారు ఇందాకలా మనం చదువుకున్న దానిలో. ఏమండి, నేను 2 విషయాలను చెప్పా అక్కడ. ఒకటి క్రీస్తు ఆశ్రయ స్థానము, రెండవది బాహ్య సంబంధమైనటువంటి పరిశ్రమలు. ఏమండి, శరీర పరిసరము అని అన్నమాట. బాహ్య సంబంధమైనటువంటి పరిసరాల్లోకి మనం వస్తే ఎప్పుడు సాతానుడు మనల్ని పట్టుకుంటాడంటే బాహ్య సంబంధమైనటువంటి పరిసరాలను మనము హత్తుకొనినప్పుడు, బాహ్య సంబంధమైనటువంటి పరిసరాల మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు వాడు మనల్ని పట్టుకొని గోధుమల వలె జల్లిస్తాడు అంట. ఏమండి, ఇస్కరియోతు యూదా చూడండి. తనకు శోధన వచ్చినప్పుడు బాహ్య సంబంధమైనటువంటి సంగతి మీద ఆధారపడ్డాడా, దేవుని మీద ఆధారపడ్డాడా? చెప్పండి. దేవుని మీద నిజంగా ఆధారపడినట్లయితే అతనికి మనసు వచ్చింది. ఏమొచ్చింది? డబ్బు సంచి ఆయన దగ్గర ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తీసుకుందామని అని అనుకున్నాడు. ఏంటి ప్రభువా నాకు ఈ ఆలోచన వచ్చింది అని వెంటనే దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన్ని ఆశ్రయించి నాకు ఇలా మనసు వస్తుంది ప్రభువా అని అంటే ప్రార్థించేవాడు కదా. అలా చేయకోకుండా తన బాహ్య సంబంధమైనటువంటి సంగతుల మీద మనసుంచి తీస్తే ఏమైందిలే అని అనుకుని డబ్బులు దొంగిలించడం స్టార్ట్ చేశాడు. అది కాస్త 30 వెండి నాణేలకి రక్షకుని అప్పగించే అంత తారాస్థాయికి ఎదిగిపోయింది అది. ఏమండి, ఇది మనం మన ఆత్మీయ జీవితంలో గుర్తించాల్సింది. చిన్నదేగా తప్పు, ఏమైందిలే, ఈరోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదవాలి, ఏముంది, ప్రార్థన చేసుకోలేదులే, ఏముందిలే, పొద్దున్న సాయంత్రం చేసుకుంటా, ఉదయం చేసుకోకపోతే ఏమైంది, దేవుడికి తెలియదా నేను చాలా బిజీగా ఉన్నానని? అమ్మో, ఆంధ్రప్రదేశ్ సీఎం మనమేనాయా? అసలుకి ఎంత బిజీనా, నేను బిజీగా ఉన్నానని దేవుడికి తెలియదా? మంత్రే మనం సలహాలు ఇస్తుంటాం దేవుడికి. అయిపోయింది, సాయంత్రం ఏదో ఒక పని పడింది, కుదరలే, మళ్ళీ రేపు మరుసటి రోజు సాయంత్రం చేసుకుందామలే. ఏమంటే సమయం గతించిపోతూ ఉంటే సాతాను మనల్ని పట్టుకుని గోధుమల వల్లే జల్లించడా? చెప్పండి. ఏమండి, చిన్న పాపమేనని మనం వదిలేస్తే ఏమండి అది అడవి అంతా కాల్చినట్లుగాను. ఏమండి, చిన్న అగ్నిని మనం వదిలేస్తేనంట అది అడవంతా కాల్చిద్దంట. ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో చెప్పండి. ఒక చిన్న మంటతో స్టార్ట్ అయింది, కాస్త ఏమండి ఆ దండకారుణ్యం మొత్తం కాలిపోద్ది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇదే, చిన్న పాపమే కదా అని
ఏమండి, పెందల కడిని లేచి రక్షకుణ్ణి ఆశ్రయించకపోవటం కూడా పాపమే. ఏముందులే దీన్నని మనం వదిలేయటం వల్ల మనం మన ఆత్మీయ జీవితంలో నష్టపోతాం. అప్పుడు మనం పూర్తిగా వాని యొక్క కబంధ హస్తంలోనికి వెళ్తాం. నిన్న ఒక సిస్టర్ వాట్సాప్ డీపీ పెడితే నేను చూశాను. చాలా చక్కగా ఉంది ఆ పదం. ఏమంటే, మన కళ్ళు మూసుకొని పోయినటువంటి సమయంలో వెనకాల అపవాది ఉండి మనల్ని నడిపిస్తాడంట. మన కళ్ళు, మన మనోనేత్రములు గుడ్డితనం కలిగి ఉండటం వల్ల ఏమండి, క్రీస్తు వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయమును మనం గ్రహించకపోవటం వలన అపవాది మనల్ని నడిపిస్తాడంట. మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిద్ది. ఈ దివ్య ప్రకాశత మన హృదయములలో ప్రకాశించకపోవటం వలన ఏమండి, మనం గుడ్డితనాన్ని కలిగి ఉంటాం. ఆత్మీయపు గుడ్డితనాన్ని మనం కలిగి ఉంటాం. అలా కలిగి ఉండటం వల్ల మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అందుకని మన నమ్మిక తప్పిపోకుండానట్లుగాను, మన విశ్వాసము తప్పిపోకుండానట్లుగాను ఏమండి, ప్రతిదినము మనము ఈ మంచి సంరక్షకుని మనం ఆశ్రయించాలి మన ఆత్మీయ జీవితంలో. ఏమండి, ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాము, కీర్తనల గ్రంథంలోనికి వద్దాము. కీర్తనలో 28:7 ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చదువుదాము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగిను. మన ఆత్మీయ జీవితంలో మనకు రక్షకుని నుండి సహాయము కావాలి అని కోరుకున్నట్లయితే మనం నమ్మిక కలిగి ఉండాలి. ఏమండి, నా నమ్మిక తప్పిపోకుండానట్లుగా దయచేసి నా కొరకు ప్రార్థించమని వ్యక్తి ఏమండి అర్జించినట్లుగాను మనము కూడా అలా దేవుని యొద్దకు వెళ్ళి మనం ప్రాధేయపడాలి. నా ఆత్మీయ జీవితంలో మీ ఎడల ఉన్నటువంటి నమ్మిక తగ్గిపోకుండానట్లుగా ఏమండి నాకు సహాయం చేయండి అని మనం ప్రభువుని అడగాల. మనం ప్రభువుని అడిగినట్లయితే మనం విజయమును సాధిస్తాము. ఏమండి, నమ్మిక తప్పిపోకుండానట్లుగా అనుదినము మన కొరకు విజ్ఞాపన చేయు ఈ విజ్ఞాపన కర్త యొద్దకు వచ్చి మనం బ్రతిమలాడుకోవాలి. మనం ఆశ్రయమును పొందాలి ఈ విజ్ఞాపన కర్త దగ్గర. కానీ మనం ఏం చేస్తున్నామని అన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఏమండి, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు రెండు. ఒకటి, మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము, ఎవరి యొక్క ఆశ్రయ స్థానంలో ఉన్నాము. రెండవది, మనము బాహ్య సంబంధమైనటువంటి సంగతుల మీద మనసుంచుతున్నామా. మనం క్రీస్తుతో లేపబడినట్లయితే మీరు పైనున్న సంగతులనే కానీ ఏమండి భూ సంబంధమైనటువంటి సంగతుల మీద మీరు మనసు ఉంచరు అని వాక్యంలో రాయబడి ఉంది. ఆ వాక్యంలో రాయబడి ఉన్నటువంటి సంగతిని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మనం క్రీస్తుతో లేపబడ్డామా లేదా, క్రీస్తుని ఆశ్రయిస్తున్నామా లేదా, ప్రతిదినం మనం చూడాలి. ప్రతిదినం ఏమండి, మాంస సంబంధమైనటువంటి మనుషులను మనం ఆశ్రయిస్తున్నామా ఒకసారి చూద్దాం. అది ఎక్కడ? దినవృత్తాంతములు. దినవృత్తాంతములు ఒకసారి చూద్దాం. నేను చెప్తాను అది మీకు. మాంస సంబంధమైనటువంటి బాహువుని మీరు ఆధారం చేసుకున్నారు అని సన్హెరీబు రాజు అంటాడనమాట.
32:8 అధ్యాయం. ఇదొక్కటే చెప్పి నేను ముగిస్తానండి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 385వ పేజీ. పాత నిబంధన 385వ పేజీ. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే 7 నుంచి మీరు చూడండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఏమండి, మాంస సంబంధమైనటువంటి బాహువు మీద ఆధారపడుతున్నారా, లేదా ఏమండి దేవుని మీద మనం ఆధారపడుతున్నామా? అది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మాంస సంబంధమైనటువంటి బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఎంత మంచి మాట ఇది, ఎంత మంచి మాట. ఏమండి, ఇది ఒక్కసారి 29వ అధ్యాయాన్ని చూడండి. మొదటి వచనం 29 మొదటి వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లు, అంటే 25 సంవత్సరాలు. ఏమండి, 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హిజ్కియా ఏమండి ఇశ్రాయేలీయులను పరిపాలించుటకును, ఇప్పుడు డివైడ్ అయింది అప్పుడు అది. ఏమండి, యోధాని పరిపాలించడానికి యోధా దేశాన్ని రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఈ 25 సంవత్సరాల వయసులో ఉన్న ఈ వ్యక్తి మాట్లాడుతుంది ఏంటంటే, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మరి మన వయసు ఎంత? 16 సంవత్సరాల నిండు యవనస్తుడు. ఆయన నా కేడము, ఆయన నా శృంగము, ఆయన నా సహాయకర్త, ఆయన నా ఆశ్రయస్థానము అని చెప్పాడు ఒక నిండు యవ్వనుడు. ఏమండి, ప్రపోర్షనాలిటీగా ఏజ్ ఉంది, ఇది కూడా అదే వయసులో ఇంచుమించుగా. ఈ వ్యక్తి వారికి మాంస సంబంధమైనటువంటి వ్యక్తులు అండగా ఉంటే మనకు మన యుద్ధములను జరిగించుటకును యెహోవా మనకు అండగా ఉన్నాడు అని చెప్పారు. ఏమండి, ఎంత పరిపక్వత కలిగినటువంటి ఆత్మీయ జీవితం వీరిది. క్రీస్తును మనం ఆశ్రయించినట్లయితే ఇటువంటి పరిపక్వత నొందిన ఆత్మీయ స్థితిని మనం పొందుకుంటాం. బాహ్య సంబంధమైనటువంటి అంశముల మీద మనం ఆధారపడితే ఏమండి మాంస సంబంధమైనటువంటి బాహువే మనకు అండగా ఉంటుంది అని అనుకుంటాం. ఫరో నా రథాలనే ఉన్నాయి కదా అని అనుకున్నాడు, కానీ రక్షకుడు ఏమండి ఒక చేతికర్రను ఉపయోగించి కార్యాలను చేశారు. ఏమండి, మోషే నీవు ఆ కర్ర చాపు అనంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా విభాగింపబడి మన పితరులు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళితే వెనకున్నటువంటి శత్రు సైన్యము మాంస సంబంధమైనటువంటి బాహువు మీద ఆధారపడినటువంటి ఆ శత్రు సైన్యము ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఎటువంటి అపజయాన్ని వారు చూశారు. ఫరో ఆ రోజుల్లో ఏమండి మామూలు పవర్ఫుల్ రాజ్యం కాదు అది. ఇప్పుడు అమెరికా ఎలా పవర్ఫుల్ కంట్రీగా ఉందో అప్పుడు అది పవర్ఫుల్ కంట్రీగా ఉంది. అటువంటి పవర్ఫుల్ కంట్రీ కాస్త ఏమైందో చూడండి దేవుని మీద ఆధారపడితే.
యుద్ధములను జరిగించుటకును మన యుద్ధశూరుడు మనతో పాటు ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయిద్దాం. ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో మనము ఆశ్రయించవలసింది మన రక్షకుణ్ణి. ఏమండి, మనము నమ్మిక ఉంచవలసింది మన రక్షకుని మీద. అది మనం గుర్తుపెట్టుకుందాం. దయచేసి అది గుర్తుపెట్టుకుందాం. మనమందరము ఇప్పటికైనా మనమందరము కలిసి క్రీస్తు యొక్క ఆశ్రయస్థానంలోనికి మరలా మనం వెళ్ళుదుము రండి అని మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరచుకోండి. దయచేసి మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరచుకోండి. క్రీస్తు ఆశ్రయస్థానంలోనికి మనం వెళ్ళటానికి ఏమండి నడుం కట్టుకుందాము. ఏమండి, నడుం కట్టుకుందాం. దయచేసి అటువంటి స్థాయిలోనికి మనం అందరము రాగలిగినట్లుగా త్రియేక దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేయండి. ఒకసారి విన్న వాక్యముల గురించి ప్రార్థన చేయండి.